మరోవైపు జీహెచ్ఎంసీలో భారీగా ఆస్తి పన్ను వసూలు నమోదవుతూ ఉన్నాయి. ఇవాళ 11 గంటల 40 నిమిషాల వరకు 4.5 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ కార్తీక్ నడి తెలుసుకుందాం. కార్తీక్, జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంతవరకు వసూలు కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సునందా, ఏదైతే ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ కానీ పాత నోట్లను పాత 500 కానీ 1000 రూపాయల నోట్లు కేంద్రం రద్దు చేసింది. వాటిని కూడా ఈ రోజు ఆస్తి పన్ను ఏదైతే ఉందో వాటిలో చెల్లించవచ్చు. ఈ రోజు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఆ పాత నోట్లలో ఆస్తి పన్ను చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ నిన్న ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ వచ్చిన ప్రజలు భారీ ఎత్తున ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు ఇటు అయితే 24 సర్కిల్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీలో. 24 సర్కిల్స్ లో సర్కిల్ కార్యాలయాలలో అన్నిట్లలో కూడా ప్రత్యేకంగా వీటి కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ లో ఇప్పటి వరకు 11:40 వరకు అందిన సమాచారం ప్రకారం డైరెక్ట్ గా ఈ సర్కిల్ కార్యాలయాలకు కట్టినట్టుగా సుమారు 4,50,00,000 రూపాయల వరకు కట్టినట్టుగా మనకు అధికారిక సమాచారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. మిగతాగా సుమారుగా అంటే వీరు కాకుండా ఇంటింటికి ఇప్పటికే బిల్ కలెక్టర్స్ కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. వీటితో కాకుండా మీ సేవా సెంటర్లు హైదరాబాద్ లోని మొత్తం మీ సేవా సెంటర్లు, ఈ సేవా సెంటర్స్ లో, సిటిజన్ సర్వీసెస్ సెంటర్స్ లో కూడా కట్టేందుకు జీహెచ్ఎంసీ వెసులుబాటు ఇచ్చింది. సో అక్కడ కూడా సుమారుగా ఇవి అంటే 4 కోట్లు కాకుండా అక్కడ కూడా సుమారు ఒక 6 కోట్ల వరకు కట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. టోటల్ గా అంటే ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం కూడా ప్రజలు పెద్ద ఎత్తున కడుతున్నట్టుగా మనకు సమాచారం అందింది. అయితే ఈ ఏడాది మొత్తం 1,500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున అంటే నిధుల కొరతతోటి కొంచెం క్రైసిస్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్రైసిస్ లో ఉన్న సమయంలో ఇలాంటి అవకాశం రావడము, దాంట్లో నిర్ణయం తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా వస్తున్నారని చెప్పి కూడా అధికారులు అంతా కూడా చాలా అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి, చాలా కోట్ల వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ఏరియాస్ తో పాటు ఈ ఇయర్ కరెంట్ ఇయర్ ఇప్పటివరకే సుమారుగా ఏప్రిల్ నుంచి 565 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా అందరూ వచ్చి కూడా కడుతున్నారని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే ఈ రోజు సాయంత్రం వరకు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటర్లన్నీ సర్కిల్ కార్యాలయాలతో పాటు మీ సేవ ఈ సేవా సెంటర్లు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి. అయితే ఇప్పటి వరకు 10 కోట్లు అయినప్పటికీ సాయంత్రం ఇంకెందుకంటే ఆఫీసులకు వెళ్తున్నారు కాబట్టి ఆఫీసులకు వెళ్తారు అందరు కాబట్టి సాయంత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఆస్తి పన్ను కట్టే అవకాశం ఉంది. సుమారుగా ఈ రోజు అనుకున్నట్టుగా సుమారు 50 కోట్ల నుంచి సుమారు 60 కోట్ల వరకు ఈ రోజు రాత్రి వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు ఈ రోజు ఒక్కరోజే అవుతాయని చెప్పి అధికారులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సునంద.